నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం. లీసా గిల్ తో ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానం పాటించాలని స్పష్టీకరణ. గంజాయి, డ్రగ్స్, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు దిశానిర్దేశం. బంకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయన్న మంత్రి నారాయణ. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామన్న పురపాలక శాఖ మంత్రి. బంకింగ్హామ్ కెనాల్ కంటే ముందు మరో 2 స్టీల్ బ్రిడ్జీలు గుంటూరు ఛానల్, కొండవీటి వాగులపై రానున్నాయని వెల్లడి. విపత్తులపై ప్రజలు విస్తృత అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ముందస్తు సిద్ధత, అప్రమత్తతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్న కలెక్టర్. జిల్లాలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తత కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులో మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఏపీ హైకోర్టులో జస్టిస్ లీసా గిల్ సీనియారిటీలో 2వ స్థానంలో కొనసాగుతుంది. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవి విరమణ చేయనున్నారు. ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ సీజేగా నియమితులు కానున్నారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర పుటాలకెక్కనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ఆవరణలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నుంచి జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వుల మేరకు నేడు ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు సీనియర్ న్యాయవాదులు తదితరులు హాజరయ్యారు. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉండగా ప్రస్తుతం 33 మంది ఉన్నారు. Having been appointed a judge of the High Court of Andhra Pradesh, Having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. With the permission of my Lord, the Honorable the Chief Justice, I declare that the swearing in ceremony is concluded. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతి భద్రతల అంశంపై సుదీర్ఘంగా సమీక్షించిన ఆయన ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై నేరాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల విషయంలో జీరో టాలరెన్స్ విధానంతో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాణము విలువైందేనని, రోడ్లు ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం అన్నారు. ప్రిడిక్టివ్ అనలిటిక్స్ పెద్ద సింపుల్ టూల్సే ఇవన్నీ. అవి ఉపయోగించుకొని మీరు చేయగలిగితే చాలా వరకు మీకు కూడా ఉపయోగపడతాయి.
యూస్ కేసెస్ మీరు తయారు చేస్తే మాకు కూడా వర్క్ తగ్గుతుంది. సార్ ఇది ఉదాహరణంగా సార్ చెప్పాలంటే సార్ హెల్త్ అండ్ WCD సార్ మేము కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ డేటా ఉంచుకుంటాం, WCD కూడా. సో ఇప్పుడు రెండు RTGSకి ఇచ్చాం సార్. వాళ్ళు కంపేర్ చేసుకుని ఏవైతే మా దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర లేవు అని వాళ్ళకి పుష్ చేస్తున్నారు సార్ అంగన్వాడీ యాప్కి. అట్లానే ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నాయి మా దగ్గర లేవని మా ANM యాప్కి పుష్ చేస్తున్నారు. సో అట్లా సార్ 1 monthలో వీ విల్ బీ ఏబుల్ టు రీకన్సైల్ ఎవ్రీథింగ్ సార్. సో ఆ విధంగా అనలైజ్ చేసుకుని తిరిగి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. అంటే మనకి ఏంటంటే ఓవరాల్గా ఎవ్రీ డిపార్ట్మెంట్ డేటా ఈజ్ 1, ఫ్యామిలీ ఈజ్ ఓన్లీ 1, సిటిజన్ ఈజ్ ఓన్లీ 1, డిపార్ట్మెంట్ ఈజ్ ఓన్లీ 1. మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టినప్పుడు డూప్లికేషన్స్ వస్తున్నాయి. రెండోది అనలిటిక్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి మీరు ఎక్కడికక్కడ చెక్ చేసుకుంటే ప్యూరిఫికేషన్ జరిగితే చాలా వరకు మనకు ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, డిజర్వింగ్ పీపుల్ వస్తారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. మీరు డిపార్ట్మెంట్ కూడా ఒకరిద్దరిని పెట్టుకొని మీరు హోంవర్క్ చేసుకుంటారు, RTGS చేస్తుంది, కలెక్టరేట్ చేస్తారు. ముగ్గురు చేసిన తర్వాత మీరు బెస్ట్ యూస్ బంకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని గుత్తేదారు సంస్థలు చెబుతున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. బంకింగ్హామ్ కెనాల్ కంటే ముందు మరో 2 స్టీల్ బ్రిడ్జిలు గుంటూరు ఛానల్ కొండవీటి వాగులపై రానున్నాయని అన్నారు. ఈ 2 బ్రిడ్జిలు కూడా పూర్తయితే సీడ్ యాక్సిస్ రహదారి పూర్తయినట్లేనని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి వద్ద బంకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అధికారులు గుత్తేదారులతో మాట్లాడి నిర్మాణ పనులు ఎప్పటిలోపు పూర్తవుతాయో అడిగి తెలుసుకున్నారు. నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసంధానించే పనుల్లో మరో 4.5 ఎకరాలు భూ సమస్య ఉందని, భూసేకరణ చేసేందుకు అవకాశం ఉన్న మరో నెల రోజుల సమయం ఇస్తున్నామన్నారు. వీటిలో ఏదైతే ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, లేదా ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, అధికారుల భవనాలు కానీ ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు మంగళగిరి రోడ్డుపైకి యాక్చువల్గా పోయేటట్టుగా స్టీల్ బ్రిడ్జ్ ప్లాన్ చేసాము. బకింగ్హామ్ కెనాల్ పైన ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ చేసామో అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అధికారులు అయితే ఈ మంత్ ఎండింగ్కి యాక్చువల్గా దాన్ని ఇచ్చేస్తాం, ఈ మంత్ ఎండింగ్కి యాక్చువల్గా పూర్తి అయిపోతుందన్నారు. ఫస్ట్ వీక్లో దీన్ని యూటిలైజ్ చేయొచ్చు అన్నారు. అదేవిధంగా ఈ బకింగ్హామ్ కెనాల్ ముందు యాక్చువల్గా అక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు. ఆ రెండింటి మీద 240 మీటర్ల లెంత్లో ఒక బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ మంత్లో వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ 2 అయిపోతే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీకు ఎక్కుతుంది. అయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఫ్యూచర్లో నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే తోటిగా ప్లాన్ చేసామో దాన్ని కూడా వర్క్ టేకప్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈ క్యాపిటల్ సిటీలో పోవడానికి ఈరోజు బండ్ రోడ్ని యాక్చువల్గా యూటిలైజ్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ కానీ పూర్తి అయిపోతే, 2 బ్రిడ్జిలు పూర్తి అయిపోతే ఇంకా బండ్ రోడ్డు మీద పోవాల్సిన అవసరం ఉండదు. బండ్ రోడ్డు కూడా యాక్చువల్గా టేకప్ చేసి అది కూడా యాక్చువల్గా టెండర్ అయిపోయింది. దాన్ని కూడా యాక్చువల్గా వీలైన తొందరలో దాన్ని కూడా అలాట్ చేసి బండ్ రోడ్డు కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారుల కోసం 4026 హౌసెస్ కడుతున్నాం అవి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, IAS ఆఫీసర్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కబోర్డ్స్ బిగిస్తున్నారు. అదేవిధంగా విల్లాస్ వర్క్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ D ఆఫీసర్లు కూడా కబోర్డ్లు, డోర్స్ బిగిస్తున్నారు. ఇవన్నీ వీలైనంతకు ఈ మంత్, నెక్స్ట్ మంత్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అధికారులకు యాక్చువల్గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అదేవిధంగా ల్యాండ్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా అధికారులు ఫోన్లు చేసి యాక్చువల్గా పిలిపించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మిగిలిపోయిన వాళ్ళకి ప్లాట్ అలాట్మెంట్ కూడా ప్లాట్లు నిన్న కూడా ప్లాట్లు అలాట్ చేశారు. ఆ విధంగా ప్రతి 15 రోజులకు ఒక రోజు ఎవరికన్నా ప్లాట్లు ఇవ్వాల్సి అలాట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్. ఎవరైతే ఇంకా కొందరు ఇవ్వటానికి ఇష్టపడలేదు వాళ్ళందరినీ కూడా ల్యాండ్ పూలింగ్ రామని ఈరోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే సమయం మించిపోతుంది కాబట్టి, అంటే ఇంకా
రోడ్స్ వర్క్ జరుగుతుంది, ఇబ్బంది పడతామని ల్యాండ్ అక్విజిషన్. విపత్తులపై ప్రజలు విస్తృత అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ముందస్తు సిద్ధత, అప్రమత్తతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. జిల్లాలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా అధికార యంత్రాంగం, విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్ 2026లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడే విధానంతో పాటు ఫైర్ డెమో, వాటర్ డెమో నిర్వహించారు. అగ్ని ప్రమాదాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి వచ్చిన అధునాతన పరికరాలు, ఫైర్ బాల్ పనితీరు, ఏబీసీ ఫౌడర్ ఆధారిత అగ్నిమాపక పరికరాలు, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్లు పనితీరును ప్రదర్శించారు. భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో జాతీయ విపత్తు స్పందన దళం కార్యకలాపాలపైన అవగాహన కల్పించారు. కొండపావులూరు ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర కుమార్ సారథ్యంలో బృంద సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకేనా? ఇది ఇప్పుడు మన బాల్లో పేలింది కదా, ఆ పౌడర్ దీంట్లో కూడా ఉంటుంది. ఓకేనా? ఎక్కడైతే అక్కడికి మన సిగా ఫైల్ కడికి వెళ్ళి అలాగే ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ గురించి వాళ్ళకి అవగాహన ఉండాలనే కార్యక్రమంతో ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సమ్మర్ ఆన్సైట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడాను ఈ డెమో పెట్టడం జరిగింది. అంటే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్విప్మెంట్స్ ఎలా వాడాలి, దాని ఉపయోగం ఏంటి, రెస్క్యూ టీం వచ్చినప్పుడు ఈ ఆపదలో ఉన్న వాళ్ళు ఎలాగ స్పందించాలి, వాళ్ళ రెస్క్యూ టీంకి ఎలా కోఆపరేట్ చేయాలి, దీని గురించి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఇది మాక్ డ్రిల్ కూడా అని చెప్తాము. ఇది గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ అవసరం ఉన్న చోటంతా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇలాగా డెమో చేయాలి, మాక్ డ్రిల్ చేయాలి. పబ్లిక్ని ఎంత చైతన్యవంతం చేస్తే డిజాస్టర్ టైంలో అంతా వాళ్ళు సేఫ్గా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి సహకరించిన ఫైర్ డిపార్ట్మెంటు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంటు, ఇట్లాగే పోలీస్ డిపార్ట్మెంటు, జిల్లా యంత్రాంగము, అలాగే మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ డెమో ద్వారా పబ్లిక్ మెయిన్లీ ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయితే, లేదా గోడ కూలిపోతే, లేదా ఎక్కడైనా ఫ్లడ్ అవుతే ఎలాగ రెస్పాండ్ చేయాలి, మనము ఆపదలో ఉన్న వాళ్ళని రెస్క్యూ టీం వెళ్ళి రెస్క్యూ చేస్తున్నప్పుడు ఈ పాసర్ బై అంటే సైడ్లో ఉన్నవాళ్ళు ఎలాగ వాళ్ళు సేఫ్గా ఉండాలి, అలాగే నాన్ డిస్టర్బెన్స్గా ఉండాలి, ఇటువంటి గురించి ఈ మాక్ డ్రిల్లో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. సో వచ్చిన మొత్తం టీంకి మొత్తం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో, అలాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా, డివిజన్ హెడ్ క్వార్టర్లో కూడా, అన్ని ఆఫీసెస్ దగ్గర, అలాగే అన్ని పబ్లిక్ ప్లేసెస్ లైక్ షాపింగ్ మాల్, అలాగే మెయిన్ జంక్షన్స్, మార్కెటింగ్ కాంప్లెక్సెస్, ఇక్కడ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ డెమో చేయడం జరుగుతుంది, మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ దీని గురించి అవగాహన తీసుకోవాలి, చర్చించుకోవాలి. డిజాస్టర్ టైంలో ప్యానిక్ అవ్వకుండా మనము కామ్గా ఉండి వచ్చే రెస్క్యూ టీంకి కోఆపరేట్ చేస్తే అటు ప్రాణహాని లేకుండా, ఇటు ప్రాపర్టీ కూడా హాని లేకుండా సేఫ్గా మనము సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేయొచ్చు. దీని ముఖ్య ఉద్దేశం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి రిక్వెస్ట్ ఏంటంటే ఈ విషయం గురించి మీరు కూడా అవగాహన కల్పించాలి. ఒక స్పెషల్ ఎపిసోడ్ లాగా చేసుకొని ఇక్కడ రెస్క్యూ టీం అందరూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, అలాగే మన ఎన్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంటు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పరిశ్రమల వృద్ధి చెందేందుకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని అన్నారు. ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని చెప్పారు. ఎంఎస్ఎంఈ సంస్థల బలోపేతంతోనే అది సాధ్యపడుతుందని విజయవాడ లబ్బిపేట ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026ను ఎంపీ కేసినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఎక్స్పోలో స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు వృద్ధి చెందేందుకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని చెప్పారు. ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని తెలిపారు. చూస్తే దేశ విదేశాల్లో ఉన్న ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేసుకునే విధంగా ఎగ్జిబిషన్లు ఉండేవి. కానీ ఇవాళ మన రాష్ట్రంలో తయారైన ప్రోడక్ట్స్కి ఒక అవేర్నెస్, మార్కెటింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చక్కటి ఎగ్జిబిషన్ని ఇవాళ నిర్వర్తించారు ఇక్కడ ఏపీఎంఎస్ఎంఈ వారు అందరూ కలిసి. రాష్ట్రంలో నిజంగా పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే నిజంగా విజయవాడ నగరం చూసుకున్నా కానీ, విశాఖపట్నం చూసుకున్నా కానీ, హైదరాబాద్ లేక పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు. అయినా కూడా ఎంఎస్ఎంఈ రంగంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని పెద్ద పెద్ద పరిశ్రమలు లేకపోయినా ఇక్కడ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు నిలదొక్కున్నాయంటే ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త యొక్క అంకుటిత దీక్ష నిజంగా చూస్తే ఎదురొడ్డి పరిస్థితులకు ఎదురొడ్డి ఇక్కడ ఒక ఇండస్ట్రీని నిలబెట్టారు. నిజంగా హైదరాబాద్లో పరిశ్రమలు రావడం చాలా ఈజీ.
ఎందుకంటే చాలా పెద్ద పరిశ్రమలు ఉంటాయి, వాటికి యాన్సిలరీస్ పెడతారు. అట్లా ఎంఎస్ఎంఈలు కోయంబత్తూరులో కానీ, చెన్నైలో కానీ, మద్రాసులో కానీ, బాంబేలో కానీ స్థిరపడినాయి. అంటే పెద్ద పరిశ్రమలకి ఆధారితంగా ఎంఎస్ఎంఈ నిలబడింది. కానీ ఎటువంటి సపోర్టు లేకపోయినా తమ స్వశక్తితో, అంటే ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఎంతో తెలివిగల వాళ్ళు, చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్లో వెళ్ళిపోయి, బెంగళూరు వెళ్ళిపోయి పరిశ్రమలు పెట్టారు. కానీ ఈ ప్రదేశం మీద, ఆంధ్రప్రదేశ్ మీద మక్కువతో ఉన్న చిన్న అవకాశాలు, అతి తక్కువ అవకాశాలు ఉన్నా కూడా వాటిని సద్వినియోగం చేయటమే కాకుండా ఇటువంటి చక్కటి ఎగ్జిబిషన్, నిజంగా మన ఉత్పత్తులు చాలామందికి తెలియట్లా, వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి ఒక చక్కటి సాంప్రదాయాన్ని నెలకొల్పిన ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్ వారికి, అంతేకాకుండా దీనికి చేసిన కమిటీ వారికి ధన్యవాదాలు. దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు నగర ప్రజలందరూ ప్రతి ఫ్రైడేను డ్రై డేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరరావు ప్రజలతో అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం కృష్ణలంక ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రై డే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశంలో వైసీపీ అహంకారం ఇంకా తగ్గలేదని, విజయవాడ నగర ప్రజల సమస్యలు వినే పరిస్థితి లేదని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు అన్నారు. గత 5 ఏళ్ల కాలంలో మంచినీటి సరఫరా విషయంలో వైసీపీ పూర్తిగా విఫలమైందన్నారు. కౌన్సిల్ సమావేశంలో తాము అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తప్పుడు లెక్కలు ఇచ్చారన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలోని సిపిఎం ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో బోయ సత్యబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో మంచినీటి సరఫరా విషయంలో వైసీపీ పూర్తిగా విఫలమైందన్నారు. కౌన్సిల్ సమావేశంలో తాము అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తప్పుడు లెక్కలు ఇచ్చారన్నారు. 6 రిజర్వాయర్లకు మాత్రమే అనుమతి ఇచ్చామని అధికార పక్షం సమాధానం ఇచ్చిందని, కానీ వాస్తవానికి 15 రిజర్వాయర్లకు అనుమతి ఇచ్చిందని, వాటి విలువ సుమారు 40 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి 9 సెంట్రల్ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గంలో 3 చొప్పున రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉందని, పూర్తి చేయకుండా మేయర్ సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేసి తన వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యలని, తనను సస్పెండ్ చేస్తారని బెదిరింపు చర్యలకు పాల్పడడం వారి అహంకారానికి నిదర్శనమని అన్నారు. మేము అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా అడ్డగోలుగా మా గొంతు నొక్కారు. అడిగిన ప్రశ్న ఏంటి, విజయవాడ నగరంలో ఈ 5 ఏళ్ల కాలంలో ఎన్ని రిజర్వాయర్లు నిర్మాణాలకి మంజూరయ్యాయి, ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని పెండింగ్లు ఉన్నాయని అడిగితే వాళ్ళు తప్పుడు లెక్కలు ఇచ్చారు. వాస్తవంగా కేవలం 6 మాత్రమే మేము అనుమతులు ఇచ్చామని చెప్పారు. కానీ మా దగ్గర ఉన్న వివరాల ప్రకారంగా 15 రిజర్వాయర్లకు అనుమతులు ఇచ్చారు. వీటి విలువ మొత్తం సుమారు 40 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి పనులు చేయాలి మంచినీటి సరఫరాకి, ముఖ్యమైన రిజర్వాయర్లకి. పశ్చిమ నియోజకవర్గానికి 9, అలాగే సెంట్రల్కి 2, 3, తూర్పుకు 3, మొత్తం 15 రిజర్వాయర్లకు సంబంధించి ఈ పూర్తి చేయకుండా మేయర్ గారు వీటికి సమాధానం చెప్పుకోలేక మా పైన ఎదురుదాడి చేస్తూ మా వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యలని, మమ్మల్ని కౌన్సిల్ నుంచి బహిష్కరిస్తామని, సస్పెండ్ చేస్తామని ఈ రకంగా నిన్న కూడా బెదిరించే చర్యలు పాల్గొనడం వారి యొక్క అహంకారానికి నిదర్శనంగా కనబడుతుంది. రాష్ట్ర ప్రజలు ఈ వైసీపీకి అటువంటి అహంకారానికి తగిన గుణపాఠం చెప్పారు. అయినా వీళ్ళు కౌన్సిల్లో కూడా బుద్ధి తెచ్చుకోవడం లేదు. మరోవైపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెంది ఇక్కడ ఉన్న 3 ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ వీటి విషయంలో ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోవడం, అలాగే ఇక్కడ మంజూరైన మరి అమృత్ 2 పథకం ద్వారా మంజూరైనటువంటి రిజర్వాయర్లని మేమే నిర్మాణం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 13/5/2025 జీవో నెంబర్ 52 ద్వారా ఈ
నిధులు మంజూరైన నిధులను కూడా ఇంద్రకీలాద్రిపై ఉగాది వసంత నవరాత్రోత్సవాలు చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని దుర్గగుడి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ ఈవో సీనా నాయక్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 19న ఉగాది వేడుకలు, పంచాంగ శ్రావణం, సాయంత్రం వెండి రథోత్సవం, వసంత నవరాత్రోత్సవాలలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై మల్లికార్జున మహామండపంలోని ఈవో కార్యాలయంలో దేవస్థానం వైదిక కమిటీ, ఇంజనీరింగ్ అధికారులతో దుర్గగుడి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ ఈవో సీనా నాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న పర్వదినాలు, ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 19న ఉగాది వేడుకలు, పంచాంగ శ్రావణం, సాయంత్రం వెండి రథోత్సవం, వసంత నవరాత్రోత్సవాలలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించనున్న చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఈఈ రమాదేవి, ఏసీ రంగారావు, ఏఈఓలు గంగాధర్, చంద్రశేఖర్, వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, షణ్ముఖ శాస్త్రి పాల్గొన్నారు. బాంబులు వేసి చిన్న పిల్లలను సైతం చంపుతూ ప్రపంచ ఉగ్రవాద దేశంగా అమెరికా అవతరించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ పై యుద్ధంతో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందన్నారు. వ్యాపారాలు మూతపడుతున్నాయని, వేలాది ఉద్యోగాలు పోతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులకు ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ లు ఏం సమాధానం చెబుతాయని ప్రశ్నించారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే విజయవాడలో వ్యాపారాలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వామపక్ష పార్టీలు ఖండించాయి. అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతి కోసం వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే ఉద్యమంలో ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చాయి. ఈ విషయంపై 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తుమ్మలపల్లె కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. లెనిన్ సెంటర్ లో నిర్వహించిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడారు. అమెరికా మన దేశంపై ఆంక్షలు పెట్టబోతే నెహ్రూ, మన్మోహన్ సింగ్ గట్టిగా సమాధానం చెప్పారని, వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికాని ఏమాత్రం లెక్క చేయకుండా అణుపరీక్షలు జరిపారని గుర్తు చేశారు. 30 రోజుల పాటు రష్యా వద్ద చమురు కొనుక్కోవచ్చంటూ ట్రంప్ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అమెరికా తమ సామ్రాజ్యవాద విధానాల్ని విస్తరిస్తూ ఇతర దేశాలపైన దాడిని కొనసాగిస్తూ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం ద్వారా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనేటటువంటి లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరూ కూడా కలిసి ఇరాన్పై దాడి చేసి మారణ హోమం సృష్టిస్తున్నటువంటి విధానాన్ని ప్రపంచంలో అన్ని దేశాలు కూడా గర్హిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత వారంలో జరిగినటువంటి దాడిని చూసినట్లయితే ఒకే స్కూల్లో 165 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూలు పైన ఇరాన్లో దానిపైన దాడి చేయడంతో 165 మంది శిథిలావస్థల కింద తమ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి యుద్ధం అనేటటువంటిది ఎక్కడా కూడా ఎవరికి కూడా ఉపయోగకరం కాదు, ఎక్కడా కూడా నష్టదాయకమే తప్ప లాభం ఎక్కడా లేదు. కాబట్టి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ 3 దేశాల మధ్య జరిగేటటువంటి యుద్ధం యొక్క ప్రమేయం ప్రపంచంలో అన్ని దేశాల మీద ఆర్థిక మూలాలని దెబ్బతీసేటటువంటి దానికి అవకాశం కలుగుతుంది అనేటటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఎప్పుడో మా పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా గారు యుద్ధానికి నివారించేటటువంటి దానికోసం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి మన భారత ప్రభుత్వాన్ని కూడా ఆ వైపుగా డిమాండ్ చేయడం జరిగింది. కానీ దురదృష్టకరం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా ట్రంప్ చెప్పేటటువంటిది ఏది చెప్తే తాను అంటే తందానా అనేటటువంటి పద్ధతిలో ట్రంప్ చెప్పేటటువంటి అన్నిటిని కూడా షరతుల్ని అంగీకరిస్తూ వారికి మద్దతుగా ఉండేటటువంటి పద్ధతిలో మోడీ గారు అనుసరించడం అనేటటువంటిది సరైనది కాదు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం మన భారతదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సంక్షోభం, ధరలు పెరగడమే కాదు సంక్షోభం కూడా వాటిల్లేటటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా. తర్వాత పెట్రోల్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి పరోక్ష వాటిపైన కూడా ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి అత్యంత కీలకమైన దశ అని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ అన్నారు. భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి ఉన్నత స్థానాలను అధిరోహించాలి అంటే ఈ దశలో కష్టపడి చదవడం ఎంతో అవసరమని తెలిపారు. సంవత్సరం పాటు శ్రమించి చదివిన విషయాలను ఇప్పుడు పరీక్షల ద్వారా నిరూపించాల్సిన సమయం వచ్చిందని విద్యార్థులకు సూచించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్ రెడ్ సర్కిల్లోని బిషప్ అంజరయ్య బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సందర్భంగా అవసరమైన ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్ బాక్సులు పంపిణీ కార్యక్రమం నిన్న జరిగింది. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ సహకారంతో సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత
అధ్యక్షులు బెజ్జం జయపాల్, సెంట్రల్ ఎస్సీ విభాగం అధ్యక్షులు వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గ బిషప్ కాటన్ స్కూల్లో మరి శాసనసభ్యులు బోండావమ్మ గారు నెల కిందట ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చిన పథకాలని వివరించడానికని చెప్పి ఈ యొక్క పాఠశాలకి రావడం జరగడంతో మరి ఇక్కడ ఉన్న స్థానిక ఉపాధ్యాయులందరూ కూడా ఆయన ఒక కోరిక కోరటం జరిగింది. 10th పరీక్షలకి రాసే విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే పౌష్టిక ఆహారంతో పాటు సాయంత్రం పూట పౌష్టిక స్నాక్స్ని కూడా కొంచెం కల్పిస్తే విద్యార్థులు కొంచెం చురుగ్గా చదువుకొని పరీక్షల్లో బ్రహ్మాండంగా రాణిస్తారని చెప్పి బోండావమ్మ గారికి తెలియచేయడం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే స్థానిక కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి గారికి ఆ విషయాన్ని చెప్పటం, మరి చెప్పిన వెంటనే సానుకూలంగా స్పందించి మరి గత 60 రోజులుగా కూడా విద్యార్థులందరికీ దాదాపు 150 మంది విద్యార్థులందరికీ కూడా సాయంత్రం పూట స్నాక్స్ని అందిస్తూ ఎప్పుడైతే పౌష్టికాహారం విద్యార్థులు స్వీకరిస్తారో అప్పుడే వాళ్ళ రిజల్ట్స్ కూడా ఆ విధంగానే ఉంటాయని చెప్పి బలంగా నమ్ముతూ మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు అందులో భాగంగానే వాళ్ళందరికీ ఈరోజు స్నాక్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి మన ఐటీ శాఖ మంత్రి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులందరికీ కూడా అనేక మంచి కార్యక్రమాల్ని రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. వాళ్ళకి యూనిఫామ్స్ అయితే కానివ్వండి, మరి ఎవ్రీడే కూడా 3 పూట్ల ఎగ్స్ పెట్టడం అయితే కానివ్వండి, మరి వారానికి పల్లి చిక్కీ పెట్టడం అయితే కానివ్వండి, ఇలాగా అనేక నూతన విధానాల్ని రాష్ట్రంలో ఆయన ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషం. మరి అదేవిధంగా ఇప్పుడు మార్చి 16వ తారీఖున పరీక్షలు వస్తూ ఉన్నాయి. మరి విద్యార్థులందరికీ, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా కూడా మీరు మంచి ఫలితాలతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పేరు, రాష్ట్రం పేరుని పైకి తీసుకొస్తారని చెప్పి చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ యేసుక్రీస్తు, అల్లా, అదేవిధంగా వెంకన్న ఆశీస్సులు మీకు ఎప్పుడు వెళ్ళంటే ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు మా యువ నాయకుడు, యువ న్యాయవాది అయినటువంటి బోండా రవితేజ గారి చేతుల మీదుగా ఈరోజు బిషప్ బజరయ్య స్కూల్లో విద్యార్థులకు మరి అల్పాహారం అందించడం జరిగింది. మా శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారి పిలుపు మేరకు మరి మేము గత నెల 10 రోజుల నుంచి బిషప్ బజరయ్య స్కూల్లో కానీ, అలాగే కర్నాటక రామ్మోహన్ రావు గారి స్కూల్లో కానీ పిల్లలందరూ 10th క్లాస్ చదివే పిల్లలందరూ కూడా బాగా పౌష్టికంగా ఆహారం తీసుకుంటేనే ఎగ్జామ్స్ బాగా రాస్తారు, బలంగా ఉంటారు. కాబట్టి మరి బోండా ఉమా గారు గుర్తించి అది పిల్లలకి వెంటనే వీటిని అందించాలని చెప్పి చూడటం జరిగింది మాకు. మరి అప్పటి నుంచి కూడా మేము అల్పాహారం స్నాక్స్ అందిస్తూ వస్తున్నాము. మరి పిల్లలకి ప్రభుత్వ పరంగా ప్రభుత్వం బట్టలు, షూస్, మధ్యాహ్న భోజనం, అలాగే ఫీజులు అన్నీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. మరి విద్యార్థులు బాగా చదువుకొని మరి వాళ్ళ తల్లిదండ్రులకు, ఎందుకంటే ఈ స్కూల్స్లో చదువుకునే విద్యార్థులు అందరూ కూడా చాలా మరి మధ్యతరగతి వాళ్ళు, పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు కాకుండా ఇంకా మంచిగా బతకాలి అంటే చదువు కావాలనే ఉద్దేశంతో, మరి బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్నీ కూడా అందిస్తుంటే అన్నింటినీ, ఆ ఫలాలన్నింటినీ కూడా మా శాసనసభ్యులు బోండా ఉమా గారు సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి స్కూల్స్లో కూడా అందిస్తూ మరి విజయవాడ మరి సెంట్రల్ నియోజకవర్గం స్కూల్స్ ఫస్ట్ రావాలి, సెంట్రల్ నియోజకవర్గంలో పిల్లలందరూ కూడా మరి 10కి 10 ర్యాంకులు సంపాదించాలని చెప్పి మంచి ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని రేపు 16వ తారీఖు జరిగే ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకుంటే కనుక 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకు కూడా శాసనసభ్యులు బోండా ఉమా గారి చేతుల మీదుగా, మా యువనాయకుడు రవితేజ చేతుల మీదుగా వాళ్ళకి మరి మా ప్రైజ్ మనీలు కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పిల్లలందరూ 16వ తారీఖు బాగా ఎగ్జామ్స్ రాసి స్కూలుకు మంచి పేరు తీసుకురావాలి. వాళ్ళ తల్లిదండ్రులు. తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానం సంపాదించిన కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర మొల్లమాంబ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తెలుగు భాష సాహిత్యానికి మొల్లమాంబ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. మహిళలో ఉన్న ప్రతిభను సమాజానికి పరిచయం చేసిన గొప్ప కవయిత్రిగా మొల్లమాంబ నిలిచారని తెలిపారు. మొల్లమాంబ రచించిన మొల్ల రామాయణం తెలుగు సాహిత్యానికి అమూల్యమైన సంపదగా నిలిచిందని అన్నారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం. లీసా గిల్ తో ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లీసా. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానం పాటించాలని స్పష్టీకరణ. గంజాయి, డ్రగ్స్, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు దిశానిర్దేశం. బంకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయన్న మంత్రి నారాయణ. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామన్న పురపాలక శాఖ మంత్రి. బంకింగ్హామ్ కెనాల్ కంటే ముందు మరో 2 స్టీల్ బ్రిడ్జిలు గుంటూరు ఛానల్, కొండవీటి వాగులపై రానున్నాయని వెల్లడి. విపత్తులపై ప్రజలు విస్తృత అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ముందస్తు సిద్ధత, అప్రమత్తతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్న కలెక్టర్. జిల్లాలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తత కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.